బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేతలు కృషాంక్ కొణతం దిలీప్లను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంలో ఏఐను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. పోలీసుల విచారణలో సహకరించాలని కృషాంక్కు హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హెచ్సియు భూముల విషయానికి సంబంధించి ఏఐ డీప్ ఫేక్ను ఉపయోగించి వీడియోలను వైరల్ చేసిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ అయింది. బీఆర్ఎస్ నేతలు కృషాంక్ అలాగే కొణతం దిలీప్లను గచ్చిబౌలి పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మార్పుడు ఏఐ సంబంధించినటువంటి ఫొటోస్తో పాటు ఫేక్ వీడియోలు కూడా వీళ్ళు తయారు చేశారు. కాబట్టి వీళ్ళు తయారు చేయడమే కాకుండా ఇతరులకు కూడా వాళ్ళు సర్క్యులేట్ చేశారు. దాంతో కూడా వారి అకౌంట్లో కూడా పోస్ట్ చేయమని వీళ్ళు ప్రెజర్ చేసినట్టుగా, వాళ్ళకి ఆఫర్ చేసినట్టుగా పోలీసుల విచారణలో ఇప్పటికే తేటతెల్లమైన నేపథ్యంలో వారికి ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్ అయితే కూడా దొరికినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే ఈ హెచ్సియుకి సంబంధించిన 400 ఎకరాల ఇష్యూ బయట పడిన తర్వాత వీళ్ళు ఎక్కువగా వారం రోజుల పాటు కూడా ఒక క్యాంపెయిన్ లాగా కూడా వీళ్ళు చేశారు. దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పుడు పోలీసులకి దొరికిన నేపథ్యం కాబట్టి ఇదే అంశంపైన కావాలనే ప్రభుత్వం మీద కుట్ర పన్నుతున్నారని కూడా ఇప్పటికే ఇటు మెట్టు సాయి కూడా మొన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు పోలీసులు విచారణకి రమ్మన్నారు. ఇప్పటికే వీళ్ళు కొణతం దిలీప్ కానీ అలాగే కృషాంక్ కానీ ఇద్దరు కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఈ క్వాష్ చేయమనేసి కూడా ఇప్పటికే వారు పిటిషన్ వేసినప్పుడు కానీ హైకోర్టు మాత్రం చాలా క్లియర్గా 3 రోజుల పాటు కూడా విచారణకి హాజరు కావాల్సే పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా కంపల్సరీ హాజరు అవ్వాలంటే కూడా ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాని దగ్గరగా ఇవాళ రేపు ఎల్లుండి కూడా వీళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 11:30కి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చారు కాబట్టి వారు వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ అయితే వారు అడుగుతున్నారు. ముఖ్యంగా వీరు ఏ నుంచి కూడా ఈ యొక్క మార్పుడు ఫొటోస్ మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అకౌంట్లో మీరు పోస్ట్ చేశారు కాబట్టి ఎవరు తయారు చేశారు, మీరు ఎందుకు పోస్ట్ చేశారు, ఎందుకు అది ఒరిజినల్లా ఫేక్ అనేది కూడా తెలుసుకోకుండా మీరు ఎందుకు పోస్ట్ చేశారు, దాంతోపాటు ఈ ఒక వీడియో అనేది బాగా సర్క్యులేట్ అయింది కాబట్టి ముఖ్యంగా జింకలు వెళుతున్నటువంటి నెమళ్ళు అరుస్తున్నటువంటి ఒక వీడియోని బాగా సర్క్యులేట్ చేశారు. ఆ వీడియోలో ఒరిజినల్ వీడియోలు చూపించి వారు ఈ వీడియో ఇలా ఉండగా మీకు ఈ సౌండ్స్ వచ్చినటువంటి వీడియో మీకు ఎవరు పోస్ట్ చేశారు, మీకు ఎవరు ఇచ్చారు ఈ వీడియో, ఎక్కడ తయారైంది ఈ వీడియో అన్న దానిపై కూడా క్వశ్చన్స్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే లాయర్లని ఇద్దరిని తీసుకొచ్చారు. లాయర్ల సమక్షంలో మమ్మల్ని విచారణ చేయమనేసి కూడా ఐఓని అడిగినట్టుగా మనకు సమాచారం అయితే ప్రస్తుతం అయితే వారు విచారణ ఎదుర్కొంటారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఎందుకంటే కేవలం ఈ యొక్క హెచ్సియుకి సంబంధించిన భూముల వ్యవహారం అనేది చాలా వరకు కూడా ఈ యొక్క వీడియోలు అనేది వెళ్ళాయి. దాదాపు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వీళ్ళందరూ కూడా సర్క్యులేట్ చేశారు. మీకు ఏం కాదు, మీ వెనకాల మేము ఉంటామనేసి కూడా వాళ్ళకి చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. సో వీరి ప్రోద్బలంతోనే ఎక్కువగా ఈ వీడియోలు అనేది సర్క్యులేట్ అయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రాథమికంగా వీరిద్దరి యొక్క స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేపథ్యంలో వీరి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత తదుపరిగా మిగతా వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకైతే పిలవబోతున్నారు. ఈ 3 రోజుల యొక్క విచారణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ అయితే ఉండబోతుందనేది కూడా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కుట్ర చేయడము, దాంతోపాటు వారికి దుష్ప్రచారం చేయడము, ఉన్నది లేనట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు ప్రొపగాండాగా మారి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం, సో ఇది పెద్ద ఎత్తున కుట్రగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కుట్రను ఛేదించాలని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అనేక రకాలైనటువంటి రాణా, ఈ కేసుకి సంబంధించి కృషాంక్ అలాగే కొణతం దిలీప్ పేర్లతో పాటు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? తదుపరి విచారణ ఎవరి వరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే కొణతం దిలీప్ ఆధ్వర్యంలో నడిచినటువంటి కొంతమంది యూట్యూబ్ పనిచేసినటువంటి వారి పేర్లు కూడా ఎక్కువగా
పోలీసులకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వారికి కూడా నోటీసులు ఇచ్చి పిలిపించాలని కూడా వారు భావిస్తున్నారు. అయితే మొదటగా వీళ్ళ నుంచి కొంత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసిన తర్వాత మాత్రమే, ఎందుకంటే పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతున్నాయో ఆ ఆధారాలంతా కూడా ఇప్పుడు కొంత దిలీప్ ముందు అలాగే క్రిషాంక్ ముందు పెట్టి వారు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇప్పుడు మనం చూసాం కొంత దిలీప్ మీద అనేక రకాలైన సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. క్రిషాంక్ కూడా గతంలో ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం కానీ, దుష్ప్రచారం చేయడం కానీ, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలపైన ఆయన నెగిటివిటీ ప్రచారం చేయడం కానీ ఇవన్నీ కూడా చేసిన నేపథ్యంలో గతంలో కూడా అతనిపైన కేసులు కూడా నమోదయ్యి అరెస్ట్ కూడా అయ్యారు, జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు ఎందుకంటే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే పోలీసులు కూడా గతంలో చూసారు, ఎవరైతే ఇట్లా దుష్ప్రచారం చేశారో ఫేక్ సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సర్క్యులేట్ చేసినా లేకపోతే పోస్ట్ చేసినా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా మాదాపూర్ సంబంధించిన డీసీపీ వినీత్ కూడా గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత చాలా మంది కూడా డిలీట్ చేసి వస్తూ ఉన్నారు. కాకపోతే వీరు మాత్రం పోస్ట్ చేసి ఎక్కువ మందికి వీళ్ళు షేర్ చేసినట్టుగా మనకు సమాచారం. అంతే వీళ్ళ ద్వారా నుంచినే ఆ యొక్క ఏఐ సంబంధించిన ఫొటోస్ అన్ని తయారైనది కూడా పోలీసులు వారు గుర్తించారు. కాబట్టి దాని దగ్గరగానే ఇప్పుడు క్వశ్చన్స్ జరుగుతున్నాయి. ఈ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు కొంతవరకు కూడా సహకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళు మౌనం వహించారు. కావాలని మా పైన కుట్రపూరితంగానే ఈ యొక్క కేసులు అనేది నమోదు చేశారు. ఈ కేసుకి ఈ ఫొటోస్కి మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా వారు చెప్పారు. అక్కడ హెచ్సీలో జరిగింది మాత్రమే మేము పోస్ట్ చేశామని కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు సమాచారం. అయితే దానికి సంబంధించిన ఒరిజినల్ ఫొటోస్ ఒరిజినల్ వీడియోలు కూడా చూపిస్తున్నప్పుడు వాళ్ళు అయితే మౌనం వహించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఇంకా 2-3 గంటల పాటు విచారణ ఉంది కాబట్టి ఇప్పుడు లంచ్ అయింది. లంచ్ అయిపోయిన తర్వాత మరి విచారణ అనేది స్టార్ట్ కాబోతుంది. 4 గంటలకి క్లోజ్ అవుతుందని కూడా అనుకుంటున్నారు. సో 4 గంటల నుంచి కూడా ఇంకా పొడిగించే అవకాశం ఉంటుంది. రేపు పొద్దునే మళ్ళీ యాజ్ యూజువల్గా రేపు 10 గంటలకంతా ఈ పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన తర్వాత పోలీసులు రేపు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.